లాభం జరుగుతుంది కదా ఎటువంటి స్టేట్మెంట్ చేసినప్పుడు. మేము మతం పేరు మీదనో ఇంకొక దాని పేరు మీదనో రాజకీయం చేస్తలేమన్నా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినట్టు నుంచి మీరు ఈ రోజు దాకా చూడండి అన్న. ఎక్కడన్నా వారు మతం పేరు మీద మాట్లాడి ఓట్లు అడిగింది ఎక్కడన్నా ఉంటే చెప్పండి అన్న. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అన్నారు, అంతేగాని ఎక్కడ మేము ఒక వర్గం ప్రజలు అన్నారు బజరంగ బలి, అది మేము అనలేదన్న. మీరు మళ్ళా నరేంద్ర మోడీ గారి నోటి నుంచి ఆ పదం ఫస్ట్ టైం రాలేదు. వెన్ సంబడి ప్రొవోక్డ్, వెన్ సంబడి డిస్కస్డ్ అబౌట్ ఇట్, ఎవరు చెప్పారో మీకు తెలుసు. ఎవరో ఒకతను మాట్లాడినప్పుడు ఆ సందర్భాన్ని తీసుకొని ప్రధానమంత్రిగా దాన్ని కౌంటర్ ఇచ్చింది తప్ప జై బజరంగ బలి అని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ఎప్పుడు ప్రచారాన్ని ప్రారంభించలేదు నరేంద్ర మోడీ గారు. మీరని నా నోట్ల నుంచి ఒక మాట కూడా రావద్దని మీరు ఎట్లా కోరుకుంటారు? మీరు కదా ప్రొవోక్ చేసింది, మొదట మీ అన్నది మీరు కదా. మీరని మా నుంచి రిప్లై రాకుండా ఉండాలని కోరుకోవడం తప్పు అంటున్నా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. కర్ణాటక ఎన్నికలలో బజరంగ బలి అనే పదాన్ని మేము మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారో మీరు చూసిరు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన తర్వాత నరేంద్ర మోడీ గారు దానికి జవాబు చెప్పారు తప్ప వీ నెవర్ బ్రాడ్ రిలీజియన్ ఇన్ టు ద పాలిటిక్స్ అన్న. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది మమ్మల్ని విమర్శించడం వాళ్ళు విమర్శిస్తుండొచ్చు, కానీ ఎక్కడ కూడా మతాన్ని మేము రాజకీయాల్లోకి తీసుకురాలేదు. ఓకే, మతాల్లో రాజకీయాల్లోకి తీసుకురాలేదు. భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ అని అందరూ అంటారు. ఒకవేళ బీజేపీ మద్దతు కాంగ్రెస్ వరకు అందరూ కూడా మద్దతు అన్న, ఒకవేళ బీజేపీ మద్దతు బట్టే ఓట్లు అడుగుతుంది అన్నది. ఒకవేళ బీజేపీ మద్దతుతో పార్టీ అయితే దాన్ని ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపే ఇవ్వకపోతున్నారు రోజు కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయినప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఇంత ఊహించలేదు వాళ్ళు. అరే అప్పుడు ఏ సిద్ధాంతం జనతా పార్టీ అనుకున్నారు. అప్పుడు ఏ సిద్ధాంతం ప్రకారం ఏ ఆర్టికల్స్ రాసుకొని బీజేపీ పార్టీగా ఎదిగింది బాబ్రీ మసీద్ అయోధ్య ఇష్యూ తీసుకున్న తర్వాత కదా. 1984 వరకు 84లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది బాబ్రీ మసీద్ విషయంలో? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? లేదా అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది? భారతీయ జనతా పార్టీ ఏ వాదననైతే చేస్తూ ఉందో ఆ వాదన నిజమని, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఏదైతే వాదన చేస్తూ వచ్చిండ్రో ఆ వాదన రైట్ అని సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది కదా, కొంచెం ఆలస్యంగా. 91లో బాబ్రీ డిమాలిషన్ అయి ఉంటుంది, కానీ ఈరోజు మీకు 2021లో 22లో జడ్జిమెంట్ వచ్చేసరికి అల్టిమేట్గా ఏం జరిగింది? 91 నుంచి 21 దాకా సుదీర్ఘంగా 30 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత కూడా నాట్ వన్ సెక్షన్ ఆఫ్ జడ్జెస్ దాంట్లో మీకు ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి రామజన్మభూమి కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన దాంట్లో 5 రిలీజియన్స్కి సంబంధించినటువంటి జడ్జిలు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చొని చూసి చర్చించి 30 ఏళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత వచ్చినటువంటి తీర్పు కదా అది మేము చేసిన తప్పు కాదు. తప్పు ఎవరో చేసినారో ఆ తప్పుని సరిదిద్దేటువంటి ప్రయత్నాన్ని మేము చేసినాం తప్ప ఇంకొకటి చేయలేదు. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు జీ తెలుగు కోసం సమయం కేటాయించినందుకు. మొత్తానికి రఘునందన్ చెప్తున్నారు లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ 10 years మోడీ టెన్యూర్లో ఆయన కంప్లీట్ చేయబోతున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. రామ మందిరం వివాదానికి సంబంధించి ఒక పరిష్కారం చూపగలిగారు. అదేవిధంగా భారత్ ఇండియా అన్న ఇష్యూ కూడా 1948 నుంచి ఉంది, దానికి కూడా రిజాల్వ్ రాబోతున్నారని చెప్తున్నారు. సో ఇది రఘునందన్తో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.